యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మొదటగా నేను ఈ వీడియో చేస్తున్నది ఒక కులాన్ని గాని, ఒక మతాన్ని గాని ఉద్దేశించి చేయడం లేదు. దేవుడు నాకు తెలియపరిచిన ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. మనమందరం ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత సుఖంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం దేవుడు. దేవుడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఆయన ఈ సృష్టిని, మానవుణ్ణి సృష్టించినటువంటి వాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, సముద్రము ఆయనే సృష్టించాడు. ఈ సృష్టి క్రమము, సృష్టి నడవడిక, మానవుడు దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయించి సాయంకాలం అస్తమయం అవుతాడు. దానికంత కరెక్ట్‌గా టైం సెట్ చేసింది ఎవరు? దేవుడే. ఈ దేవుడు ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. మానవుణ్ణి సృజించిన దేవుడు అంతే. దేవుడు హిందువు గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని, ఇతర మతాలకు సంబంధించిన వాడు కాదు. అసలు నిజానికి దేవునికి మతమే లేదు. ఈ మతాలు, కులాలు అపవాది మనలో మనం గొడవ పడడానికి మాత్రమే సృష్టించాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తరువాత భూమి వైపు చూసినప్పుడు పాపంలో మునిగి ఉంది. అందుకు దేవుడు మొదట ఈ భూమిని జలప్రళయం చేత నాశనం చేసి ఒక కుటుంబానికి మాత్రమే కాపాడి భూమి మీద ఉంచాడు. వారి సంతానమే మనమంతా. అయినా మానవునికి బుద్ధి రాలేదు. మళ్ళీ అదే పాపంలో ఉన్నాడు. ఈసారి దేవుడు మనం పాపం చేసి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక స్వయంగా ఆయన కుమారుణ్ణి భూమి మీదికి పంపాడు. ఎవరి దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఈయన మొదటి రాకడలో భూమి మీద మానవుని రూపంలో జన్మించి మానవుడు ఏ విధంగా జీవిస్తే దేవుని దగ్గరకు చేరుకుంటాడు, దేవుని లోకాన్ని స్వర్గానికి మార్గం చూపించాడు. ఈ దేవుని కుమారుని ద్వారా తప్ప మనం ఎవరం దేవలోకానికి వెళ్ళం. ఈయన మరణమే మనకు నిత్య జీవం. దేవుని కుమారుని రెండవ రాకడ ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు అని మనం బైబిల్ పరిశీలిస్తే మూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనమునకు చూడండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, మాటల వలనైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండునవలననియు, బెదరకుండవలననియు, మన ప్రభువైన రాకడను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటకు బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడెనో దానినంతటిని ఎదిరించుచు, దానినంతటికీ పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధంగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. చదవబడిన వాక్య భాగంలో మనకు దేవుడు 2 విషయాలు బయలుపరుచుతున్నాడు. మొదటిది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అనడానికి గుర్తు మనకు తెలియపరచబడింది. ఆ గుర్తు పాపపురుషుడు, నాశనపుత్రుడు బయలుపడి ఆలయములో కూర్చొని అంటే 3వ యెరూషలేము మందిరములో కూర్చొని భూమి మీద ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో సమస్తమును ఎదిరించి నేనే దేవుణ్ణి, ప్రపంచాన్నంతటినీ తన ఆధీనములోనికి తెచ్చుకుంటాడు. ఇది జరిగిన తర్వాత క్రీస్తు రాకడ అసలు ఈ నాశనపుత్రుడు, పాపపురుషుడు అంటే క్రీస్తు విరోధి ఎవరు? 2024 సంవత్సరాలుగా మానవాళికి తెలియనటువంటి విషయం. బైబిల్‌లో అన్నిటికీ అందరూ సమాధానం చెప్పగలరు కానీ, ఈ క్రీస్తు విరోధి ఎవరు అంటే ఎవరు సమాధానం కరెక్ట్‌గా చెప్పలేరు. ఈరోజు క్రీస్తు విరోధి ఎవరు అని లేఖనముల ప్రకారము పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి మీకు తెలియపరుస్తున్నాను. మీరు సమయం ఉంటే బైబిల్, ఒక పుస్తకము, పెన్ను తీసుకొని జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే క్రీస్తు విరోధి గురించి నేను చెప్పిన తర్వాత ఈయన గురించి ఎవ్వరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ పాపపురుషుడు, నాశనపుత్రుడు, క్రూర మృగము, చిన్న కొమ్ము, క్రీస్తు విరోధి ఎవరు? ఎక్కడ నుండి వస్తాడు? ప్రపంచములో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు విరోధి గురించి ఎక్కడ ఉంది అని చూస్తే దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో వ్రాయబడింది. అసలు పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు విరోధి గురించి లేఖనములు ఉన్నా కూడా మనం ఎందుకు కనుక్కోలేకపోయాం అని పరిశీలిస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో వ్రాయబడింది. ఈ 2 అధ్యాయాలలో ముఖ్యంగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈయన గురించి వ్రాయబడింది. ఈ 2 అధ్యాయాలకు సమాధానం
ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో మిక్స్ చేసి అంటే కలిపి వ్రాయబడింది. దాన్ని మనం విడదీసి రాసుకుంటే మనకు క్రీస్తు విరోధి బయలుపడతాడు. ప్రకటన గ్రంథములోనికి మనం వెళదాం. వెళ్ళే ముందు మనం పరలోకములో ఒక మహాయుద్ధము జరిగింది. దాని గురించి మొదట మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 12 అధ్యాయము 7వ వచనము నుంచి 9వ వచనం వరకు చూడండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకములో దేవాది దేవునితో పాటు మహాదూతల గణము ఉంటుంది. దేవునితో పాటు షేరాపు దేవదూతలు, కేరూబు దేవదూతలు అని 2 రకాల దేవదూతలు ఉంటాయి. ఈ దేవదూతలలో 7 ప్రధాన దేవదూతలు కలవు. ఈ 7లో ముఖ్యమైన దేవదూత లూసిఫర్ దేవదూత. దేవుడు ఈ ప్రధాన దేవదూత అయిన లూసిఫర్‌కు అధికారం ఇచ్చి, ఆయన మహిమను ఇచ్చి, ఆయనతో పాటు సమానంగా దగ్గర చేర్చుకున్నాడు. లూసిఫర్‌కు ఒక దుర్బుద్ధి కలిగింది. నాకు దేవునితో పాటు సమానంగా శక్తులు ఉన్నాయి. నేను కూడా దేవుణ్ణి అని తనను తాను హెచ్చించుకున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్ట వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలము మీదకెక్కెదను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా! ఈయన ఈయనతో పాటు పరలోకములో ఇంకా కొంతమంది దేవదూతలు కూడా ఈయనకు ఎన్ని రోజులు సేవలు చేయాలి అనే గుణం కలిగి ఉన్నారు. అప్పుడు ఒక సమయం వచ్చింది. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఎక్కడైతే పాపం చెయ్యాలి అని దేవునికి వ్యతిరేకంగా ఆలోచన కలిగి ఉంటారో, అక్కడికి ఖచ్చితంగా అపవాది ఆ స్థలానికి ఆ మనుషుల దగ్గరకు చేరుకొని, వారిని వాని ఆధీనంలోనికి తీసుకుంటాడు. ఇక్కడ పరలోకములో కూడా ఇటువంటి గుణం కలిగిన లూసిఫర్‌ను, ఇంకా కొన్ని దేవదూతలను తన ఆధీనంలోనికి తీసుకొని, దేవునికి వ్యతిరేకంగా గొడవను సృష్టించాడు. ఈ యుద్ధంలో లూసిఫర్, ఆయనతో పాటు ఉన్న దేవదూతలు, ఇంకోవైపు దేవాది దేవుడు మిఖాయేలు దూత. దేవుడు మిఖాయేలు దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. వీరు నాకు వ్యతిరేకంగా పరలోకములో లేచారు కాబట్టి, వీరికింక పరలోకములో చోటు లేదు. వీరిని పరలోకము నుండి భూమి మీదికి త్రోసివెయ్యాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. మిఖాయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం లూసిఫర్ ఆయనతో పాటు ఉన్న దేవదూతలతో మహాఘట సర్పమైన అపవాదితో యుద్ధం చేశాడు. ఇక్కడ అపవాది మహాఘట సర్పం ఎవరో కాదు. అవ్వను, ఆదామును మోసపుచ్చిన ఆ సర్పమే. మిఖాయేలు యుద్ధం చేసి లూసిఫర్‌ను చంపాలి అని కత్తిదూశాడు. దేవాతి దేవుడు మిఖాయేలును ఆపి, వీడిని చంపొద్దు. వీడు ఏ మానవుల దగ్గర అయితే దేవుణ్ణి అనిపించుకోవాలి అనుకున్నాడో, వారి ఎదుటనే వీడిని అవమానించాలి అని చెప్పాడు. మిఖాయేలు లూసిఫర్‌ను చంపకుండా, లూసిఫర్‌ను ఆయనతో పాటు సుమారు 200 మంది దేవదూతలను, అపవాది అయిన ఆ ఘట సర్పాన్ని భూమి మీదికి త్రోసివేశాడు. ఇప్పుడు పరలోకం నుండి త్రోసివేసిన అపవాది మహాఘట సర్పం భూమి మీద ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. పరలోకములో జరిగిన యుద్ధములో అపవాది, మహాఘట సర్పం, లూసిఫర్ ఆయనతో పాటు సుమారు కొన్ని వందల దేవదూతలు మిఖాయేలు దేవదూత చేతిలో కత్తిదెబ్బలు తిని భూమి మీద త్రోసివేయబడ్డారు. అసలు వీళ్ళు అందరూ భూమి మీద ఎక్కడ పడ్డారు అంటే సిరియా దేశ ప్రాంతములో, హెర్మోను పర్వత ప్రాంతములో సముద్ర తీరంలో పడ్డారు. అప్పుడే మన ప్రధాన దేవదూత అయిన లూసిఫర్‌కు ఘటసర్పం తన సింహాసనం, తన బలం ఇచ్చి, ఈ భూమి మీద ఉండే ప్రజలు ఎవ్వరూ దేవలోకమైన
పరలోకం చేరకుండా చేస్తున్నారు. ఈ మాట ప్రకారం ప్రకటన గ్రంథములో ఉంది చూడండి. ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 2వ వచనం 3వ లైన్‌లో చూడండి. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. అసలు మహాఘట సర్పం అపవాది బలమును, సింహాసనమును, అధికారమును పొందిన లూసిఫర్ దేవదూత ఎవరు? ఎలా ఉంటాడు? ఆయన రూపం, ఆయన ఫోటో చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా ఉంటాడు. యెస్. శ్రీ మహావిష్ణువే మన ప్రధాన దేవదూత అయిన లూసిఫర్. అంత్యదినములలో క్రీస్తు విరోధిగా వచ్చేది కూడా ఈయనే. ఈయన ఏ విధంగా క్రీస్తు విరోధిగా వస్తాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. క్రీస్తు విరోధి గురించి ప్రకటన గ్రంథం 13 అధ్యాయములో ఉంది. ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 1, 2 వచనాలు చూడండి. మరియు 10 కొమ్ములు, 7 తలలు గల యొక్క క్రూరమృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. 10 కొమ్ములు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు. 10 మంది రాజులు. ఈయన రాజుల కుటుంబాలలో 10 అవతారాలుగా జన్మించాడు. కాబట్టి 10 మంది రాజులు. ఈయన అవతారాలు దశావతారాలు. మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురాముని అవతారము, రాముని అవతారము, బలరామ అవతారము, బుద్ధుని అవతారము, కల్కి అవతారము. 7 తలలు అనగా 7 కొండలు. శ్రీ మహావిష్ణువు యొక్క 7 కొండలు మన ఏపీలో ఎక్కడ ఉన్నావో మనందరికీ బాగా తెలుసు. 10 కిరీటములు అనగా వీళ్ళు తల మీద కిరీటములు రాజులు ధరించి ఉంటారు. దేవదూషణకరమైన పేర్లు అనగా స్వామి అని వీళ్ళు మేము దేవుళ్ళము అని చెప్పుకోవటమే దేవదూషణకరమైన పేర్లు. చిరుతపులిని పోలియుండెను, వామన రూపం యొక్క వస్త్రములు, ఎలుగుబంటి పాదములు, వరాహ రూపం యొక్క పాదములు, సింహపు నోరు, నరసింహ అవతారం యొక్క తల. 10 అవతారాలకు సంబంధించిన ఫోటో ఒకసారి చూడండి. పరలోకము నుండి త్రోసివేయబడిన మన ప్రధాన దేవదూత ఇన్ని అవతారాలు ఎత్తి నేనే దేవుణ్ణి అని భూమి మీద ఉండే ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈయన ఏ విధంగా క్రీస్తు విరోధిగా వస్తాడు? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వంటి వాటి మధ్యన లేచెను. మనం పై వచనములో కొమ్ము అంటే ఏమని చెప్పుకున్నాం? కొమ్ము అనగా అవతారం అని అర్థం. మన ప్రధాన దేవదూత శ్రీ మహావిష్ణువు లూసిఫర్ యొక్క చివరి కొమ్ము అనగా చివరి అవతారం కల్కి. ఈ కల్కి అవతారమే క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి ఎక్కడ నుండి వస్తాడు? ప్రకటన గ్రంథము 17 అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జనములలో నుండి పైకి వచ్చుటకును, నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పాది మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. చదవబడిన వాక్యము దేవదూత ఆత్మవశుడైన యోహానుకు చెప్తున్న మాటలు. నీవు చూచిన ఆ మృగము లూసిఫర్ పరలోకములో ఉండెను గాని ఇప్పుడు లేదు. భూమి మీదికి త్రోసివేయబడింది. అంటే క్రీస్తు విరోధి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమీ లేదు. మొదట నుంచి ఉన్నవాడే. ఎక్కడ నుండి వస్తాడు? ప్రధాన దేవదూత శ్రీ మహావిష్ణువు అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అగాధ జలము అనగా సముద్రము. సముద్రంలోనే అగాధ జలములు, విస్తారమైన లోతైన నీళ్లు ఉండేది. ప్రధాన దేవదూత శ్రీ మహావిష్ణువు యొక్క సర్ప సింహాసనము భూమి మీద, నేల మీద ఉండదు. ఈయన సింహాసనం సముద్రంలో నీళ్లపైన ఉంటుంది. మీరు ఈయన ఫోటోను బాగా గమనించండి. ఈయన సింహాసనం సముద్రములో ఉంటుంది. సముద్రములో నుండి నాశనానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అగాధ జలములపై సముద్రములో ఉండే లూసిఫర్ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు నాశనానికి వస్తాడు? లూసిఫర్ చివరి అవతారం కల్కిగా ఎప్పుడు జన్మిస్తాడు? భూమి మీద పాపం పెరిగిపోతుంది. నాస్తికులు ఎక్కువ అవుతారు. దేవుడంటే నమ్మకం లేక దేవుడే లేడు అంటూ ఇప్పుడు నడపబడుతున్న యాంటిక్రైస్ట్ సంఘం బలపడుతుంది. విచ్చలవిడి శృంగారము, మద్యపానము, మూఢనమ్మకాలు, మంత్రాలు, క్షుద్ర పూజల వైపు జనాలు ఎక్కువగా మక్కువ చూపుతారు. అప్పుడు అన్యులు సముద్రములో
అగాధ జలములపై ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న ప్రధాన దేవదూత లూసిఫర్ నేనే దేవుణ్ణి అని అనిపించుకోవడానికి, ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి, నేనే నిజమైన దేవుణ్ణి అని జనాలను తప్పుదోవ పట్టించడానికి చివరి కొమ్ము, చివరి అవతారం కల్కిగా జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడు? ప్రకటన గ్రంథము 11 అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చే క్రూరమృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. చదవబడిన వాక్యములు అగాధములో నుండి వచ్చే క్రూరమృగము అని వ్రాయబడింది. అగాధము అనగా భూమిపై లోతుగా ఉండే ప్రదేశం, లోయ అని అర్థం. ఈ అగాధం అనగా హిమాలయ పర్వతాలలో ఉండే శంబాలా నగరం. దీనినే దేవతల నగరం అని కూడా అంటారు. ఇది భూమి పైభాగంలో లేదు. భూమి లోపల మానవులకు కనబడకుండా లోయ వంటి ప్రదేశంలో ఈ శంబాల నగరం నిర్మించబడి ఉంది. ఈ శంబాల నగరములో నివసించే విష్ణేచ్ఛ, సుమతి అనే దంపతులకు చివరి కొమ్ము కల్కి క్రీస్తు విరోధి జన్మిస్తాడు. ఈయన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, పెద్దవాడైన తర్వాత పరశురాముడు ఈయనకు యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. 10 అడుగులు 4 చేతులు కలిగి ఉంటాడు. ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 12వ వచనం. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక్క గడియ క్రూరమృగముతో పాటుగా రాజుల వలె అధికారం పొందుదురు. వారు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును, అధికారమును కల్కీకి అప్పగింతురు. ఈ 10 మంది రాజులు భూలోకములో నుండి ప్రజల నుండి వచ్చేవారు అని అందరూ అనుకుంటారు. కాదు. ఈ 10 మంది ఎవరో కాదు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలుగా ఎలా విడిపోయి జన్మించాడో, చివరికి అదే విధంగా మళ్ళీ చివరికి అంత్య దినములలో ఈ 10 అవతారాలు 10 కొమ్ములు ఒక శక్తిగా ఏర్పడి కల్కి రూపములో అంటే క్రీస్తు విరోధిగా ప్రపంచ నాశనానికి బయలుదేరును. వీరిలో పరశురాముడు క్రీస్తు విరోధి అయిన కల్కికి యుద్ధ విద్యలలో ప్రావీణ్యం నేర్పిన తరువాత ఈశ్వరుడు శివుడు నందకం అనే ఖడ్గం క్రీస్తు విరోధి అయిన కల్కికి ఇస్తాడు. ఈయన నాశనానికి ఒక్కడే వస్తాడా? లేదంటే ఈయనకి ఒక సైన్యం ఉందా అంటే ఖచ్చితంగా ఈయనకు ఒక సైన్యం ఉంది. ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన క్రూరమృగము ఆ 7గురితో పాటు ఒక్కడయుండి తానే 8వ రాజగుచు నాశనానికి పోవును. చదవబడిన వాక్యములు క్రీస్తు విరోధికి ఒక సైన్యం ఉంది. వారు 7గురు అని మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఈ 7గురితో పాటు ఏకమై 8వ రాజుగా అంటే ఆ 7గురు క్రీస్తు విరోధి కల్కి ఈ 8 మంది కలిసి నాశనానికి బయలుదేరతారు. అసలు క్రీస్తు విరుద్ధతో పాటుగా నాశనానికి పోయే ఈ 7గురు ఎవరు? పరలోకంలో ఒకప్పుడు ఉండిన ప్రధాన దేవదూత లూసిఫర్, ఇప్పుడు లేని లూసిఫర్ ఆ 7గురితో పాటు నాశనానికి వెళతాడు. ఆ 7గురు వీళ్ళే సప్త చిరంజీవులు. సప్త చిరంజీవులు అనగా 7గురు మరణం లేనివారు అని అన్యుల నమ్మకం. వీళ్ళు పూర్వము నుండి మరణం లేకుండా క్రీస్తు విరోధి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పుట్టి పెద్దవాడైన తర్వాత ఆయనతో పాటు నాశనానికి బయలుదేరతారు. వీరి పేర్లు ఏమి? పరశురాముడు, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ. ఈ 7గురు క్రీస్తు విరోధి అయిన కల్కి వీళ్ళ ఆయుధాలతో ప్రపంచంలో సగం జనాభాను చంపేస్తారు. ఈ 7గురి ఆయుధాలు ఎవ్వరూ ఎదిరించలేనటువంటి బలమైన ఆయుధాలు. వీళ్ళు వచ్చే సమయానికి భూమి మీద వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, దొంగలు, యాంటీ క్రైస్ట్ సంఘం నాస్తికులు ఎక్కువైపోయి ఉంటారు. క్రీస్తు విరోధి అయిన కల్కి సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళందరినీ చంపి ధర్మాన్ని స్థాపిస్తున్నట్లు, అన్యాయాన్ని ఎదిరిస్తున్నట్లు, న్యాయాన్ని కాపాడుతున్నట్లు జనాలను నమ్మిస్తాడు. క్రీస్తు విరోధి అయిన కల్కిని లూసిఫర్ అని గుర్తుపట్టలేరా అంటే జనాలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 3వ వచనం. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. పై వచనములో చెప్పబడిన విధంగా క్రీస్తు విరోధి అయిన లూసిఫర్ కల్కికి కత్తి దెబ్బ ఎక్కడ తగిలింది అంటే పరలోకములో లూసిఫర్ వాని దేవదూతలు మిఖాయేలు దూతతో యుద్ధం చేసినప్పుడు కత్తి దెబ్బ తగిలింది. ఈ మాట యెషయా గ్రంథములో కూడా ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలెనున్నావు.
ఖడ్గం చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి, త్రొక్కబడిన పీనుగ వలెనైతివి, బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలెనున్నావు. ఈ విధంగా క్రీస్తు విరోధి అయిన కల్కికి పరలోకములో కత్తిదెబ్బ తగిలింది. అది మానిపోయింది. కాబట్టి ప్రపంచంలో జనాభా దాన్ని దేవుడు అని నమ్ముచు దాన్ని వెంట వెళతారు. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచంలో సగం జనాభా కనబడకుండగా అల్లకల్లోలమవుతుంది. ఆ సమయములో క్రీస్తు విరోధి కల్కి మీ వాళ్ళు కనబడకుండా పోయారు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళినా తప్పిపోయినా గుర్తుపట్టే విధంగా ఒక ముద్ర వేస్తాను. ఈ ముద్ర వేస్తే మీ వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా కనుక్కోవచ్చు అని నమ్మబలుకుతాడు. అదే 666 ముద్ర. ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 17 వచనం. కాగా గొప్పవాడు గాని, ధనికులు గాని, దారిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయావిక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. ఈ 666 అనేది కల్కి అయిన లూసిఫర్ యొక్క గవర్నమెంట్ ముద్ర. దీనిని 2 భాగాలుగా మనం పై వచనంలో చదువుకున్నాము. ఆ 2 ఏవి అని మనం గమనించినట్టయితే మొదటిది ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను. క్రీస్తు పేరు గల సంఖ్య. కల్కి పేరులో 666 సంఖ్య ఉంది, గమనించండి. రెండవది అసలైన 666 ముద్ర. ఇదే శ్రీవస్త ముద్ర. ఇదే అసలైన 666 ముద్ర. మీరు చూస్తున్న ఫోటోను అంటే శ్రీవస్త ముద్రను బాగా గమనించండి. ఈ ఫోటోలో 666 మీకు కనబడుతుంది. ఈ శ్రీవస్త ముద్రను క్రీస్తు విరోధి కల్కి ధరించి గుర్రంపై వస్తాడు. ఇదే కల్కి అయిన క్రీస్తు విరోధి యొక్క గవర్నమెంట్ ముద్ర. ఈ శ్రీవస్త ముద్ర అనగా 666 ముద్ర కుడి చేతి మీద గాని నొసట యందే ఉంటేనే క్రయ విక్రయాలు అంటే మీ అవసరానికి ఏదైనా వస్తువు గాని, ఆహారము గాని కొనాలన్నా, మీ వ్యాపారము నిమిత్తం ఏదైనా వస్తువు గాని, ఆహారము గాని అమ్మాలన్నా శ్రీవస్త ముద్ర ఉంటేనే. లేదంటే ఏది లేదు, చావే. శ్రీవత్సల ముద్ర మానవుల మీద వేయడం, క్రయ విక్రయాలు అమరపరచడములో, జరిగించడములో రెండవ క్రూర మృగం ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఎవరు ఈ రెండవ క్రూర మృగం? ఇంతవరకు మనం మొదటి క్రూర మృగమైన క్రీస్తు విరోధి కల్కి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండవ క్రూర మృగం ఎవరో రెండో వీడియోలో తెలియపరచడం జరిగింది. వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవ వీడియోలో రెండవ క్రూర మృగం వస్తుంది.